చందమామ కథ మూడు పరీక్షలు. పవనపుర ప్రభువైన అవనీంద్ర మహారాజు నిండు కొలువులో ఉండగా ఒకనాడు రాజభటులు బక్కచిక్కిన ఒకరిని పెడరెక్కలు విరిచి తెచ్చి ఆయన ముందు నిలబెట్టారు. ఎవడ్రా వీడు అని గద్దించి అడిగాడు రాజు. జిత్తుల మారి జాలయ్య ప్రభు, ఈనాటికి దొరికాడు అని భటులు జవాబిచ్చారు. ఉరిశిక్ష విధించాము, చింత చెట్టు కొమ్మకు వేలాడదీయండి అని ఆజ్ఞాపించాడు రాజు. ప్రభు కరుణించాలి అన్నాడు దీనంగా జిత్తులమారి జాలయ్య. తమరు రాజులు గనక ఖడ్గబలం వల్ల బతుకుతున్నారు, నేను సామాన్యుణ్ణి గనక యుక్తి బలం వల్ల జీవిస్తున్నాను, ఏదో విధంగా బతకాలి గదా ప్రభు అంటూ జాలిగా వేడుకున్నాడు జాలయ్య. రాజు జాలయ్యతో, నా కత్తికి ఈ లోకంలో ఎదురంటూ లేదు, మరి నీ యుక్తి బలానికి కూడా ఎదురు లేదా అని అన్నాడు. లేదు ప్రభు, లేనే లేదు అన్నాడు జిత్తులమారి జాలయ్య కొంతసేపు ఆగి. ఓహో అలాగా, సరే, నీ బుద్ధి బలాన్ని పరీక్షించేందుకు 3 పరీక్షలు పెడుతున్నాను అన్నాడు రాజు. బుద్ధిబలం కలవాడికి అసాధ్యమైన పని అనేదే లేదు ప్రభు అన్నాడు జాలయ్య ముసిముసి నవ్వులు నవ్వుతూ. రాజు ఆజ్ఞ ప్రకారం జాలయ్యకు కట్లు విప్పేశారు భటులు. రాజు వాణ్ణి కోట బురుజు మీదకు తీసుకొని పోయి దూరాన పొలం దున్నుతూ ఉన్న ఒక రైతును చూపించాడు. ఆ రైతుకి తెలియకుండా అతడి కాడి ఎడ్లను కాజేయాలి, ఇది మొదటి పరీక్ష అని చెప్పాడు. రాజు వద్ద సెలవు తీసుకుని జిత్తులమారి జాలయ్య బయలుదేరాడు. పొలం పక్కనే ఉన్న అడవి లోపలికి చడీ చప్పుడు లేకుండా జొరబడ్డాడు. అక్కడే దాక్కుని గొంతెత్తి శ్రావ్యంగా పాడసాగాడు. ఆ పాట చెవిన పడేసరికి పొలం దున్నుకుంటూ ఉన్న రైతు దున్నటం ఆపేసి, అంత శ్రావ్యమైన పాట ఎక్కడి నుంచి వస్తున్నదా అని నలుమూలలా చూడసాగాడు. ఎవ్వరూ కనపడకపోయేసరికి ఎడ్లను అక్కడే వదిలేసి తన్మయత్నంతో అడవిలోకి జొరబడ్డాడు. ఇందుకోసమే ఎదురుచూస్తోన్న జిత్తులమారి జాలయ్య అడవిలో నుంచి బయటపడి సరాసరి ఆ ఎడ్ల దగ్గరికి వచ్చాడు. మొలలో నుంచి కత్తిని తీసి ఆ ఎడ్ల తోకలు కొమ్ములు కోసేశాడు. వాటిని అక్కడే భూమిలో కాస్త కాస్త బయటకి కనపడేటట్లుగా పాతేసి ఆ మొండి ఎడ్లను అడవిలోకి తరిమేశాడు. ఇంతట్లో రైతు అడవిలో నుంచి యువతలకు వచ్చాడు. ఎంత వెతికినప్పటికీ అడవిలో ఆ పాట పాడే మనిషి కనపడకపోయేసరికి ఎవరో దారి తప్పిన గంధర్వుడే ఆ గానం ఆలపించి ఉంటాడు అనుకొని మనస్సును సరిపెట్టుకున్నాడు. ఇంతకంటే చేయగలిగేదేముంది? సరాసరి ఆ దున్నుతూ ఉన్న చేను దగ్గరికి వచ్చి చూస్తే ఎడ్లు లేవు. కానీ భూమి లోపల నుంచి కొంచెం కొంచెంగా ఎడ్ల కొమ్ములు తోకలు కనపడుతున్నాయి. ఇంతలో జిత్తులమారి జాలయ్య కూడా అక్కడికే వచ్చాడు. ఏమీ తెలియనట్టుగా సంగతి ఏమిటి అని రైతుని అడిగాడు. రైతు జరిగిందంతా చెప్పాడు. అందుకు జాలయ్య, ఒకవేళ భూమిలోకి కూరుకుని పోయాయేమో, తోక పట్టుకొని లాగరాదు అని సలహా ఇచ్చాడు. పాపం ఆ రైతు బయటకి కనబడుతూ ఉన్న తోకలు కొమ్ములు పట్టుకొని గుంజేసరికి అవి కాస్త చేతిలోకి ఊడొచ్చినాయి. తన ఎడ్ల జత కింద ఉన్న ఏదో బురద గుంటలోకి దిగబడిపోయి ఉంటాయి అనుకొని దేవుడా అంటూ ఇంటికి పోయాడు. కోట బురుజు మీద నుంచి ఇదంతా కనిపెడుతూ ఉన్న అవనీంద్రుడు జాలయ్య బుద్ధిబలాన్ని మెచ్చుకున్నాడు. కాసేపటికెల్లా జాలయ్య కూడా వచ్చాడు. జాలయ్య, నీ బుద్ధిబలం గొప్పదే. 2వ పరీక్ష విను. ఈ రాత్రికి మా గుర్రపు శాలలో పంచకళ్యాణిని ఎవరికీ తెలియకుండా తస్కరించాలి, తెలిసిందా అన్నాడు రాజు. బాలయ్య రాజుకు నమస్కరించి వెళ్ళిపోయాడు. రాజు వెంటనే గుర్రపు శాలలో ఉండే కాపలా వాళ్ళను పిలిచి ఈ రాత్రికి చాలా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిక చేశాడు. జాలయ్య సరాసరి రాజభవనానికే వెళ్ళి సేనానాయకుడి దుస్తులు దొంగిలించాడు. అవి తొడుక్కొని నడిరేయి కల్లా గుర్రపుశాల దగ్గరికి వచ్చి చూస్తే రాజుగారి కాపలా వాళ్ళంతా అతి జాగ్రత్తతో ఉన్నారు. ఒక అశ్వికుడు రాజుగారి పంచకళ్యాణి మీదనే కూర్చొని కూడా ఉన్నాడు. పరిస్థితి తెలుసుకున్న జాలయ్య సరాసరి కాపలా వాళ్ళ దగ్గరికి వచ్చి, అబ్బాయిలు, దొంగ దొరికిపోయాడు. ఇంత రాత్రి వరకు మీరు మేల్కొని జాగ్రత్తగా ఉన్నందుకు రాజుగారు ఎంతో మెచ్చుకున్నారు. మిమ్మల్ని సరదాగా ఉండమని
ఈ పానీయం బహుమతిగా పంపించారు అంటూ వెంట తెచ్చిన షరబత్తు బుడ్లు తలా ఒకళ్ళకి ఇచ్చాడు. జాగారం తప్పిందే చాలు అనుకున్న భటులంతా ఆ షరబత్తు బుడ్లను అందిన వెంటనే నోటికి తగిలించారు. అందులో ముందుగానే మత్తుమందు కలిపి తెచ్చిన జిత్తులమారి జాలయ్య వాళ్ళు తాగి కింద పడిపోగానే రాజుగారి గుర్రాన్నెక్కి బయటకు ఉడాయించాడు. కాసేపైన తర్వాత రాజుగారు అశ్వశాలకు వచ్చి చూస్తే పడి ఉన్న కాపలా వాళ్ళు కనిపించారు. శాలలో గుర్రం లేదు. అంతగా ముందు జాగ్రత్తలు తీసుకున్నా ఇంత మోసం జరిగిందేమిటా అని అనుకునేటంతలో గుర్రం మీద నుంచి జాలయ్య రాజుగారి ఎదుట దిగాడు. రాజు తెల్లబోయారు. జాలయ్య, ఇక ఆఖరు పరీక్ష చెబుతాను విను. రాణిగారి వేలి ఉంగరాన్ని ఆమె మేలుకొని ఉండగా అపహరించగలిగితివంటే నిన్ను క్షమిస్తాను అన్నాడు. ఈ మాట చెప్పి రాజు సరాసరి అంతఃపురానికి వెళ్ళి రాణి పక్కనే కూర్చున్నాడు. పహారా వాళ్లను హెచ్చరించే ఉంచాడు. గంటసేపైన తర్వాత హఠాత్తుగా ఎవరో వస్తున్న అలికిడి అయ్యింది. పిట్టగోడ దగ్గరికి వెళ్ళి రాజు కిందకి చూశాడు. పిట్టగోడ వరకు ఒక నిచ్చెన ఆనించి ఉంది. ఆ నిచ్చెన మీద నుంచి ఎవరో మనిషి పైకి ఎక్కి రావటం కనిపించింది. ఇంకెవరు? జిత్తులమారి జాలయ్య అయి ఉంటాడు అనుకొని ఆ చీకట్లో సరిగా గుర్తించకుండానే రాజు నిచ్చెన ఒక చేతితో పట్టుకొని ఆ మనిషిని రెండో చేతితో నెట్టేశాడు. అలా రాజు నెట్టివేసింది నిజమైన మనిషిని కాదు. జాలయ్య సరిగ్గా తన వంటిదే ఒక గడ్డి బొమ్మ తయారు చేసి నిచ్చెన మెట్ల మీదుగా ఎక్కుతున్నట్టుగా బొమ్మను తాడుతో లాగుతున్నాడు. తను నిచ్చెనకు ఒక పక్కగా నించుని ఏం జరుగుతుందో అని వేడుక చూస్తూ ఉన్నాడు. మనిషి అనుకున్న ఆ బొమ్మను కిందకి నెట్టివేయగానే రాజు మెట్లు దిగి వచ్చేశాడు. ఇది గమనిస్తూనే ఉన్నాడు జాలయ్య. అటు రాజు వెళ్ళగానే జాలయ్య మరొక వైపు నుంచి మెట్లెక్కి రాణిగారి అంతఃపురం చేరుకున్నాడు. చాటున దాగి మారు గొంతుకతో ఇలా అన్నాడు. పాపం అనుకున్నంత అయ్యింది. జిత్తులమారి జాలయ్యగాడు నిచ్చెన మీద నుంచి పడి చచ్చాడు. ఇంక నీ ఉంగరానికి ప్రమాదం ఏమీ లేదు. అయినా కొన్నాళ్ల వరకు ఉంగరం పెట్టుకోకుండా ఉండడమే మంచిది. ఇడితే దాచేస్తాను అని అన్నాడు. నిద్రమత్తులో ఉన్న రాణి ఈ మాట వినగానే తన వేలి ఉంగరాన్ని తీసి తెర పక్కనే ఉన్న జాలయ్య చేతికిచ్చేసింది. ఆ ఉంగరం చేతపుచ్చుకొని జాలయ్య పరుగు తీశాడు. కాసేపటికల్లా రాజు వచ్చి నిద్రలో ఉన్న రాణిని లేపి పాపం అనుకున్నంత అయ్యింది అని ఏమో చెప్పబోయేసరికి రాణి కళ్ళు తెరిచింది. అబ్బా, అస్తమానం అదే మాట. ఇప్పుడే కదండి నా వేలికి ఉన్న ఉంగరం తీసుకొని పట్టుకెళ్ళారు మీరు అని అన్నదామె విసుగ్గా. ఇదేమిటి ఉంగరమా అన్నాడు రాజు తెల్లబోతూ. వెంటనే జిత్తులమారి జాలయ్య ఎత్తు తెలిసిపోయింది రాజుకి. తెల్లవారగానే జిత్తులమారి జాలయ్య రాణిగారి ఉంగరంతో సహా రాజుగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు రాజు నవ్వుతూ, జాలయ్య, నీ బుద్ధిబలం సాటిలేనిదని తేలిపోయింది. నీ ఉరిశిక్ష రద్దు చేస్తున్నాను. జిత్తుల మాన్యం అన్న పేరుతో నీకు 100 ఎకరాల పొలం ఇచ్చాను. హాయిగా బ్రతుకుపో అన్నాడు. ప్రభువుల దయ అంటూ చేతులు జోడించి రాజుకి నమస్కారం చేశాడు జిత్తులమారి జాలయ్య. జాలయ్య తన యుక్తి వల్ల సంపాదించుకున్న జిత్తుల మాన్యం ఈనాటికి అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 జూన్ నెల చందమామలు వచ్చింది. రచయిత చిట్టిబాబు గారు. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.